కార్మిక సంఘాల ఐక్యత కేంద్రంలో ఎంఆర్పి చౌరాసా నుంచి మన ఎన్టీఆర్ చౌరాసా వరకు ర్యాలీలో పాల్గొన్నటువంటి సిపిఐ రైతు సంఘాలు, అలాగే కార్మిక సంఘాలు, సిపిఎం సంఘాలు, అలాగే బిఆర్టీయూ మిగతా సంఘాల ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఈరోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత, మూడోసారి వచ్చిన తర్వాత గతంలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిండు, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిండు, ఉపాధి కూలీల వ్యతిరేక చట్టం తీసుకొచ్చిండు. ఈరోజు అంగన్వాడీ కానీ, ఆశ కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఈరోజు కంపెనీలో పనిచేసే కార్మికులు కానీ ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలి. కానీ ఒక కుటుంబంలో ఇద్దరు భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటే ఈరోజు 20,000 రూపాయలు ఇవ్వాలని మన సుప్రీంకోర్టు చట్టం చెప్తా ఉంది. కానీ వాళ్ళు దిగిపోతే వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మన చట్టం చెప్తా ఉంది. వాళ్ళు దిగిపోతే వాళ్ళ పింఛన్ వల్ల 10,000 ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తా ఉంది. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గాన్ని నాశనం చేస్తూ, వ్యవసాయాన్ని మొత్తం నాశనం చేస్తూ, ఈరోజు కంపెనీలు మొత్తం నాశనం చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు రోజులకు ధరలు పెంచుతా ఉంది. ఈరోజు అంబానీ కోసం, ఆదాని కోసం, టాటా బిర్లా కోసం మీరు పనిచేస్తుంది తప్ప ఈరోజు పేదల కోసం పనిచేస్తలేదు. ఎందుకంటే ఈరోజు కార్మిక వర్గము, రైతాంగము, కూలీలు ఓటేజీలను గెలిపిస్తే ఇలా ముడి మీద పడుతూ ఈరోజు అంబానీ ఆదానికి పెద్ద పరిస్థితి ఉంది. సమర్థ రక్షణిస్తా ఉన్నాం. కాబట్టి రోజులకు డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. కాబట్టి కార్మిక వర్గాన్ని న్యాయం చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, రైతాంగానికి గిట్టుబాటు కల్పించాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఇక్కడ ర్యాలీ చేస్తా ఉన్నాం, నిరసన చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి ఖచ్చితంగా అన్ని కంట్రోల్లో పెట్టేసి అందరూ కనీస వేతనాలు ఇవ్వాలి. లేకపోతే భవిష్యత్తులో దీని మీద పెద్ద ఎత్తున భారత బంద్ నిర్వహించి ఈ ప్రభుత్వాన్ని ఎందుకు పంపిస్తారని ఈరోజు కార్మిక సంఘాలు హెచ్చరిస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఖబర్దార్ రైతు వ్యతిరేక నరేంద్ర మోడీ, ఖబర్దార్ మతర్మద రైతు వ్యతిరేక నరేంద్ర మోడీ. అమలు చేయాలి కనీస వేతనాలు వెంటనే, అమలు చేయాలి కనీస వేతనాలు వెంటనే. కాంగ్రెస్ ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలుసు. ఈరోజు మిత్రులారా, ఈరోజు దేశవ్యాప్తంగా ఒక బీజేపీ పార్టీ అనుబంధ సంఘాలు మినహా దేశంలో ఉన్న అనేక ప్రజాస్వామ్య సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు కూలీ సంఘాలన్నీ కూడా ఈరోజు దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరికగా ఈరోజు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు దేశంలో స్వదేశీ స్వదేశీ అని పొద్దున లేస్తే రాత్రి పండుకునే వరకు స్వదేశీ నామకరణం చేసే పనులన్నీ విదేశీ సంస్థలకు, ఈరోజు పెట్టుబడిదారులకు దేశ సంపదనంతా దోచిపెడుతున్నటువంటి నరేంద్ర మోడీకి ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం నుండి, దాంతోపాటు పేదల పక్షాన, కార్మికుల పక్షాన, కష్టజీవుల పక్షాన ఈరోజు భారత రాజ్యాంగంలో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు చేస్తున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కనీసం మానవుడు బతకడానికి అవసరమైనటువంటి గూడు గుడ్డ నిత్యావసర సరుకుల యొక్క ధరలు తగ్గించాలని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు దేశంలో మంచు గంట కట్టేటటువంటి చలిలో పోరాడి సాధించుకున్నటువంటి రైతు వ్యతిరేక చట్టాలను ఏవైతే వెనక్కి తీసుకున్నామో ఆ సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, దాంతోపాటు ఈ దేశంలో ఉన్నటువంటి 40 కార్మికుల యొక్క చట్టాలను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఈ రోజు కార్మిక వర్గం తమ హక్కుల కోసం, జీతాల కోసం, సమస్యల కోసం కొట్లాడాలంటే యూనియన్లను కూడా ఈ రోజు పెట్టుకోవడానికి నిరాకరించినటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికుల కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలని చెప్పేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం శ్రమను దోచుకుంటున్నావు కాబట్టి వాళ్ళకు వేతనాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సామాజిక భద్రత కల్పించాలని చెప్పేసి కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా నీకు హెచ్చరిక చేస్తూ మాకు జీవించే హక్కు ఉంది, మాకు తినే హక్కు ఉంది, పని చేసే హక్కు ఉంది, మా హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోము, ఖచ్చితంగా నీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళన నుండి మీకు ఒక సవాలు విసురుతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీ అనుబంధ సంఘాలైన రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో మన వికారాబాద్ పట్టణంలో నిరసన తెలియజేస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నరేంద్ర మోడీ గత 2014 నుంచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా రైతు వ్యతిరేక, అదేవిధంగా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈరోజు బీద ప్రజల పొట్టగొడుతున్నాడు. కాబట్టి నరేంద్ర మోడీని తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే
ఏ దేశానికైనా సంపద సృష్టించాలంటే రైతులు, అదేవిధంగా సంపద సృష్టించాలంటే కార్మికులు. కానీ రైతులను కార్మికులను నట్టేట ముంచి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు 12 లక్షల కోట్ల రూపాయలు మాఫీలు చేసి అదేవిధంగా రైతులకు కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని, కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టాటా కానీ, లక్ష్మీ విద్యులు కానీ, ఓఎంఎల్ కానీ అనేకమైనటువంటి వ్యాపారవేత్తలకు ఇవన్నీ చెప్తా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోకపోతే ఆ ట్రేడ్ యూనియన్